హాయ్ అండి, నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మనం పైనాపిల్ కేసరిని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అది కొంచెం కరిగాక అందులో తరిగిన ఒక 10 జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఆల్రెడీ ఉంది కదా, అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేసుకోవాలి. రవ్వని ఎప్పుడు కూడా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే తొందరగా అడుగంటేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ రవ్వ వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి. సో మీకు అర్థమైపోతుంది. చూసారు కదా, ఇలా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. రవ్వని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఒకే చోట కుప్పలాగా చిన్న గిన్నెల్లో వేసుకున్నారంటే అడుగున తేమ పట్టేస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాగా తరిగిన పండిపోయిన పైనాపిల్ ముక్కలండి ఇవి. బాగా తరగాలి సన్నగా, దానిపైన కళ్ళు ఆ బ్లాక్ కలర్ది అలాంటివి ఏమి రాకుండా. చూసారా, చక్కగా ఇలా వేయించుకుంటూ ఉంటే పైనాపిల్లో ఉన్న వాటర్కే ఆటోమేటిక్గా అది మగ్గిపోతుంది. ఇలా ముక్కలుగానే వేసుకోండి. మీరు ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ముక్కలుగా తింటేనే బాగుంటుంది. పైనాపిల్లో మనకి సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. సి విటమిన్ మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవి కొంచెం మగ్గాక ఇందులో ఒక 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ వేసుకోకపోయినా పర్లేదండి, ఎందుకంటే మనం పండిన పైనాపిల్ తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ అందులో స్వీట్ ఉంటుంది. మీకు కావాలంటే షుగర్ ఎక్కువ ఇష్టపడితే స్వీట్నెస్ మీరు ఇంకొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు. చూసారా, పైనాపిల్ వేడికి అందులో ఉన్న వాటర్కి షుగర్ ఆల్రెడీ కరగడం స్టార్ట్ అయిపోయింది. పైనాపిల్ పీసెస్ చక్కగా షుగర్ అంతా పీల్చుకున్నాయి కదా, షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకొని షుగర్ చక్కగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వ పోసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఉడకనివ్వాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, బాగా మరగనివ్వాలి. చూసారా, చక్కగా మరిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. పైనాపిల్ మనకి న్యాచురల్ మెటబాలిజం బూస్టర్గా యూజ్ అవుతుందండి. సో దీనివల్ల మనకి అనవసరమైన వెయిట్ పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ ఒకేసారి వేసేసుకోవద్దండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. రవ్వ ఆల్రెడీ వేగిన రవ్వ కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి. ఇలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే తొందరగా ఉండలు కట్టేస్తుంది. ఇందులో కొంచెం ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మంచిగా చిక్కగా అయిపోయింది కదా, దగ్గరగా. ఒకసారి కలుపుకొని బాగా ఉడికిపోయిందండి రవ్వ. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీరు అంత ఎక్కువగా ఇష్టపడకపోతే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. పైనాపిల్ ముక్కలు ముక్కలుగా చాలామంది ఇష్టపడరండి తినడానికి. అదే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.
అండ్ చాలా ఆరోగ్యం కూడా కదా. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ఇలా ఒక బౌల్లో తీసుకొని దాన్ని ప్లేట్లోకి మౌల్డ్ లాగా వేసుకున్నారంటే మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఫుడ్ని మనం ప్రజెంట్ చేసేదాన్ని బట్టే దాని రుచి ఇంకా పెరిగిపోతూ ఉంటుందండి. ఇలా చక్కగా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మరి ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ కేసరిని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.